హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మనకు ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్ మనకు జూలై ఎండింగ్ కానీ ఆగస్టులో కానీ జరగబోతూ ఉంది. ఇక 45 డేస్ లేదా 60 డేస్లో మనం ఏ కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి, ఎక్కడ మన స్కోర్ ఎక్కువ చేసుకోవాలి, ఏ టాపిక్స్ జరిగితే మనకు మంచి స్కోర్ వస్తుంది అనేది చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. చాలామందికి ఒక క్లారిటీ లేదనమాట. అంటే కరెంట్ అఫైర్స్ ఈ సెక్షన్స్ చదువుకుంటే ఎక్కువ స్కోర్ వస్తుంది, ఏమి చదవాలి, ఎందుకంటే ఈ యొక్క తక్కువ సమయంలో మనం అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయలేం. అందువల్ల మెయిన్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క ఏరియాస్ని టచ్ చేస్తే మనం మ్యాక్సిమం స్కోరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, సార్ ఎట్లా చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఇవన్నీ కూడా. దాని మీద మీకు ఒక క్లారిటీని ఇవ్వబోతున్నాను. సో ఎన్ని నెలలు చదవాలి, ఎలా చదవాలి, ఏ టాపిక్స్ చదివితే నేను మంచి స్కోర్ చేసుకుంటాను అనే దాని మీద ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మీరు మన యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మాదిరిగా కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యొక్క యాప్ లింక్ ఉంది. అక్కడ మీకు నచ్చిన కోర్సు, మన యొక్క ఏపీ హైకోర్టు సంబంధించిన కోర్సు కూడా ఉంది. మీకు ఏ కోర్సు నచ్చితే ఆ యొక్క కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంటుందన్నమాట, సార్ 3 months చదవాలా, 6 months చదవాలా, 9 months చదవాలా, 12 months చదవాలా అని చాలా డౌట్ ఉంటుంది. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఏం చెప్తారంటే 6 months ఎనఫ్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు డివైడ్ చేసుకోవాలా. ఫస్ట్ 3 months, తర్వాత 3 months అంటే 6 months, మళ్ళీ 3 months యాడ్ చేసుకుంటే 9 months, మళ్ళీ 3 చేస్తే 12 months. ఈ విధంగా ఒక్క 1 yearని మీరు 4 భాగాలుగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ 3 months, ఇక్కడ ఫస్ట్ 3 months అంటే సపోజ్ మనకి ఎగ్జామినేషన్ ఆగస్ట్ 1 అనుకోండి. సో ఆగస్ట్లో ఎగ్జామ్ అనుకోండి, అప్పుడు మనకు ఆగస్టు కరెంట్ అఫైర్స్ మనకు అవసరమే లేదు. ఇప్పుడు మనకు తెలిసిందేమి, జూలై, జూను, మే, ఓకేనా? ఈ 3 నెలల మీద మనం మంచి తరవ ఉండాలి. అంటే 100కు 100% మనం ఈ యొక్క 3 months మీద బాగా ఫోకస్ చేయాలి. ప్రతి బిట్టు ఏ ఒక్క దాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా ఏపీలో జరిగినటువంటి స్కీమ్స్ అయితేనేమి, సెంట్రల్ స్కీమ్స్ అయితేనేమి, ఏమైనా ఇష్యూస్ అయితేనేమి, పర్సన్స్ అయితేనేమి, అవార్డ్స్ అయితేనేమి, అన్ని రకాలుగా మనం ఈ యొక్క 3 months మీద బాగా 100కు 100% మనం ఫోకస్ చేయాలి. ఆ తర్వాత ఏప్రిల్, ఓకేనా? సో మనకి విధంగా మార్చి, తర్వాత ఫిబ్రవరి, ఈ 3 నెలల మీద మనం 75% కవర్ చేయాలి. ఇక్కడ మీరు 100% అనుకుంటే ఇక్కడ మనకు 75% మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క 6 months నుంచే మనకు చాలా క్వశ్చన్స్ అని కూడా మనం ఫోకస్ చేస్తారు. ఆ తర్వాత జనవరి, డిసెంబర్, మీరు నవంబర్కు పోతే 9 months అవుతుంది. 12 months అనేది కొంచెం రేర్గా అడుగుతుంది. అంటే పోను అంటే అడగరని కాదు, అంటే పోను ఏమవుతుందంటే మనకు దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గుతూ పోతూ ఉంటుంది అనమాట. అందువల్ల మనం ఫస్ట్ ఎప్పుడైనా మీరు కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు ఫస్ట్ ఇప్పుడు జనవరి నుంచి రామాకండి. ఇప్పుడు నేను నవంబర్ అనేసి నవంబర్ చదివిన తర్వాత డిసెంబరు, ఆ తర్వాత జనవరి ఇట్లా వచ్చామనుకోండి, ఇట్లా వస్తుంటే ఏమవుతుందంటే ఇక్కడ మేము ఎక్కువ టైం తీసుకుంటామా, ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ మనకు కరెంట్ 3 months. సో కరెంట్ 3 months అనేది మనకి ఏమవుతుందంటే కొంచెం ఇబ్బంది పడతాం. సో లాస్ట్కి వచ్చే కొద్దీ మనకు ఏప్రిల్, మే అవుతుందా. సో ఏప్రిల్, మే అయిన తర్వాత యాడ్ లేపనుకుంటాం, ఎగ్జామ్ దగ్గర వస్తుంది, ఏం చదవం. ఎప్పుడు కూడా అట్లా చదవమాకండి, రివర్స్ వెళ్ళిపోండి. రివర్స్ అంటే ఇప్పుడు మనకేముంది, జూన్ ఉంది, నెక్స్ట్ జూలై వస్తుంది, ఇప్పుడు ఎన్నికి వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు జనవరి 15th నుంచి అది వెళ్ళిపోతున్నాం, జనవరి 16 అట్లా సమ్మిట్ ఎన్నికి వెళ్ళిపోవాలి. ఇంకా అంటే జూన్ 10 నుంచి ముందుకు వెళ్ళిపోవాలా, ఎన్నికి రావాలంగా. అంటే జూను, మే వీరు బాగా చదువుతూ రావాలి. మే, ఏప్రిల్, మార్చ్, ఈ విధంగా మీరు ఎన్నికి రావాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్ దగ్గరలో ఉన్నా కూడా మెయిన్ అన్ని కవర్ చేస్తాం. చివరిలో ఏమవుతుంది, మనకు ఇంకా జనవరి, డిసెంబర్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సో మనం చేసే పెద్ద తప్పు పని ఏమంటే, మనం నవంబర్ అని చెప్పిన సారు జనవరి చెప్పారు కదా, జనవరి అటు చదువుతూ వస్తాం. అది తప్పుడు విధానం. ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ చదివే విధానం ఎట్టుండాలంటే కరెంట్ నుంచి ఎన్నికి వెళ్ళిపోతూ ఉండాలా, అప్పుడే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. చాలామంది చేసే పెద్ద తప్పే ఉంటే, సో 6 months అన్నారు కదా అనేసి జనవరి చదువుతూ వస్తారు, ఎగ్జామ్ దగ్గర వచ్చేది మెయింటి అయిపోవు మనకు. ఎందుకు చెప్పినాం,
ఇక్కడ 100% మనకు ఎక్కువ బిట్లు పడతాయి, ఆ తర్వాత ఇది పడతాయి అనమాట. అందుకే మనం ఇట్లా ఎన్నికి వెళ్ళిపోవాలా. మరి ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ 3 మంత్స్, తర్వాత 6 మంత్స్, టైం ఉంటే 9 మంత్స్, ఇంకా టైం ఉంటే 12 మంత్స్. మరి ఇంత టైం మనకు ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ఎక్కడి నుంచి చదవాలి అనేది ఇట్లా మీరు డిసైడ్ చేసుకొని ఇట్లా మీరు డిజైన్ చేసుకోండి. సార్ మీ యొక్క కండపర్స్ మాకు ఎట్లా వస్తాయి అనుకుంటున్నారేమో, మనకి ఉత్తమ్స్ అకాడమీ నందు. సో ఉత్తమ్స్ అకాడమీ నందు మీకు కంప్లీట్గా అన్నీ కూడా ఏ బిట్ కూడా మిస్ కాకుండా మీకు మన యాప్లో పీడిఎఫ్ రూపంలో ఉంచడం జరిగిందనమాట. సో పీడిఎఫ్ రూపంలో ఉంచడం జరిగింది. మీరు జీకే పీడిఎఫ్ కొన్నా, లేదా జిల్లా స్పెషల్ కొన్నా, ఫుల్ కోర్స్ కొన్నా, టెక్స్ట్ సిరీస్ కొన్నా, ప్రతి ఒక్కరికి కూడా ఇక కరెంట్ అఫైర్స్ అనేది పీడిఎఫ్ రూపంలో మీకు ఉంచుతున్నాం. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, అన్నీ ఒకే చోట ఉంటాయి. సో దాంతోపాటుగా ఆ యొక్క కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఏం చేసాం మళ్ళీ అంటే దాదాపుగా 150 టాపిక్స్ని తీసుకొని ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మాత్రమే పక్కన తీసి ఒక పీడిఎఫ్లు చేయడం జరిగింది. అవి కూడా సపరేట్గా పెడతాం. ఓకే, అది కూడా మనం ఇక్కడ పెడుతున్నాం అనమాట. సో కాబట్టి దీన్ని మీరు గమనించుకోండి. మరి ఈరోజు సండే మీరు కావాలంటే కూపన్ కోడ్ సండే అని ఉపయోగించుకోండి. ఓకే, సండే అని మీరు ఒక కూపన్ కోడ్ ఉపయోగించుకుంటే మీకు మరికొంత డిస్కౌంట్ మీకు తగ్గుతుంది అనమాట. సో మరింత డిస్కౌంట్ తగ్గుతుంది. సో కాబట్టి ఈ యొక్క సండే ఈరోజు మాత్రం మీకు ఆఫర్ ఉందన్నమాట. మిడ్నైట్ 12 వరకు ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క సండే అని కూపన్ ఉపయోగించుకొని డిస్కౌంట్ అయితే పొందండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఫుల్ కోర్స్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, జీకే పీడిఎఫ్ కానీ, లేదా జిల్లాల సమాచారం ఏది కొన్నా కూడా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. అన్నీ కూడా మీకు పెడతాం. దాంతోపాటుగా జనవరి నుంచి ఇంతవరకు కూడా మీరు ఏ కోర్స్ కొన్నా కూడా కరెంట్ అఫైర్స్ మీకు ఫ్రీగా పెట్టబోతున్నాం. ఇది యొక్క సండే యొక్క ఆఫర్ అనమాట. దీన్ని మీరు వినియోగించుకోండి. మరి ఈ యొక్క ఏమి చదవాలంటే ఇక్కడ నేషనల్ న్యూస్ నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్తో పాటుగా మెయిన్ వచ్చేసి మీరు చూడాల్సింది మీకు స్టేట్ కరెంట్ అఫైర్స్. సార్ మాకు ఉండేటి రావు కదా, రావు. కానీ ఉత్తమ్స్ అకాడమీ మీకు ఏం చేసిందంటే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టి ఇది స్పెషల్గా మీకు ఒక పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రతి కోర్సులో కూడా మీకు మండే అనేది మీకు ఇవ్వబోతున్నాం. ఇది ఈ యొక్క అవకాశం ఎవరికంటే ఈరోజు కోర్సు కొంటారో వాళ్ళకి యొక్క అవకాశం అనేది ఉందన్నమాట. సో యూజ్ సండే అనే కూపన్ కూడా మీరు ఉపయోగించుకొని మీరు మోర్ డిస్కౌంట్ మీరు పొందవచ్చు. అదేవిధంగా మీరు చేయాల్సింది ఏమంటే స్టేట్లో కానీ మరి సెంట్రల్ మినిస్టర్స్ కంపల్సరీ చూడండి. సెంట్రల్ మినిస్టర్స్లో మెయిన్ మీరు చూడాల్సింది క్యాబినెట్ మినిస్టర్స్. కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మాత్రం ప్రతి ఒక్క మినిస్టర్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి కూడా మీకు కోడింగ్ విధానంలో ప్రతి ఒక్క మినిస్టర్ని కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. నేను అప్పుడు మీరు బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. తర్వాత ఏపీ స్కీమ్స్ మరియు సెంట్రల్ స్కీమ్స్. సో ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే ఈ యొక్క పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి స్కీమ్స్ ఏమి అడగరు. ఇంకా అప్పుడు దండిగా స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అని మనకి ఏమి అడగరు. ఇప్పుడు న్యూ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఏమేమి స్కీమ్స్ పెట్టారు, ఎలిజిబిలిటీ ఏముంది, ఎంత అమౌంట్ ఇస్తున్నారు, దాన్ని బాగా చూసుకోండి. సూపర్ 6లో ఏమేమి ఉన్నాయి. సో వీటి మీద మనకి ఎక్కువ స్కీమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి సెంట్రల్ స్కీమ్స్ అనేది 2014 నుంచి కూడా జరుగుతున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు పీఎం అయిన తర్వాత కూడా వస్తున్నాయి. కాబట్టి 2014 నుంచి 25 వరకు 11 ఇయర్స్ స్కీమ్స్ ఏమి కొత్త అవన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. కానీ ఏపీ మీద అయితే మాత్రం 2024 జూన్లో నుంచి మనకి ఏమైనా స్కీమ్స్ వచ్చేది మాత్రం అవన్నీ మీరు కంపల్సరీగా చూసుకోండి. ఇవన్నీ కూడా మీకు డివిజన్ చేయడం జరిగింది. తర్వాత స్పోర్ట్స్ పరంగా నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, దాంతో ఏపీ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా, అవార్డ్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ దాంట్లో ఏపీ వాళ్ళకైనా ప్రత్యేకత ఉందా, ఇండస్ట్రీస్ దాంట్లో ఏపీకి అయినా మన నేషనల్ పరంగా ఏమైనా ర్యాంక్స్ ఏమైనా ఉన్నాయా, ఏపీ ర్యాంక్ ఎంత, ఫస్ట్ ర్యాంక్ ఎంత, అవి మరియు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమన్నా ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇష్యూస్ అంటే ఇప్పుడు మనకు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతూ ఉంది, యమన్ ఎంటర్ అయింది, గాజా అంటే ఏమి, పాలస్తీనా, ఉక్రెయిన్ రష్యా ఇష్యూస్, పాకిస్తాన్ ఇండియా ఇష్యూస్, చైనా ఇండియా, ఇండియా బంగ్లాదేశ్, ఇటువంటి ఏమైనా సరే లేటెస్ట్ బర్నింగ్ టాపిక్స్ అని ఉంటే వాటిని మనం ఖచ్చితంగా చూడాలి. బిట్స్ అక్కడి నుంచి ఎక్కువ పడతాయి. ఎందుకంటే పేపర్ సెట్టింగ్ చేసే అతను ఏం చేస్తాడంటే అతను ఎన్నికి వెళ్ళిపోలేడు. ప్రజెంట్ ఏమైతే అతని మైండ్ కనిపిస్తాయో వాటిని నోట్ చేసుకుని వస్తుంటారు. కాబట్టి బర్నింగ్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు బాగా సిన్సియర్గా చూసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ కోర్సు కొన్నా కూడా మీకు మండే రోజు మీకు అన్నీ కూడా అప్లోడ్ చేయబోతున్నాం. మరి తర్వాత పర్సన్స్ అండ్ ప్లేసెస్, ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ ఇండియా అండ్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇంటర్నేషనల్. అది చనిపోయిన వాళ్ళు అయితేనేమి, అవార్డ్స్ పొందిన వాళ్ళు అయితేనేమి, ఏదైనా అపాయింట్మెంట్స్ అయితేనేమి, ఏదైనా కావచ్చు. ప్లేసెస్ కూడా అంతే. సో ప్లేసెస్ చూస్తే ఇటీవల కాలంలో
ఆంధ్రప్రదేశ్లో ఏ స్కీమ్ ప్రవేశపెట్టినారు, ఎక్కడి నుంచి ఎవరు, ఏ ప్రదేశంలో అది స్టార్ట్ చేయబడింది, ఇటువంటివి. సో ఎయిర్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రారంభించినారు, వీటి మీద మీరు కంపల్సరీ మీరు చూసుకోవాలి. మరి సమ్మిట్స్ అండ్ ప్లేసెస్, ఇక్కడ ముఖ్యంగా G7 సమ్మిట్ ఎక్కడ జరగబోతూ ఉంది, ఏ కంట్రీ హోస్టింగ్ ఇచ్చింది, ఎవరెవరు అటెండ్ కావడం జరిగింది, అక్కడ ఎంతమంది ఉన్నారు, లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది, ఇప్పుడు ఎప్పుడు జరిగింది, సార్క్ అంటే ఏమి, G7 ఏమి, ఓపెక్ కంట్రీస్ ఏంటివి, క్వాడ్ కంట్రీస్ ఏంటివి, ఓకే, బిమ్స్టెక్ అంటే ఏంటివి, ఇటువంటి వాటి అన్నీ కూడా సమ్మిట్స్ ఎక్కడ జరిగినాయి అవన్నీ కూడా చూడాలి. ప్లస్ ఆ యొక్క ఎక్కడ జరిగింది ఆ ప్లేస్, హోస్టింగ్ కంట్రీ ఏది, ఎన్నో ఎడిషన్. సో వాటితో ఎక్సర్సైజెస్, రెండు దేశాల మధ్య రెండు ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఆ యొక్క విన్యాసాలు పేరేమి, ఆ విన్యాసాలు ఎక్కడ జరిగినాయి, వీటిని కూడా మనం బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూస్తే మెయిన్ మనం చూడాల్సింది మీరేమంటే మిత్రమా, ఏపీ జాగ్రఫీని మాత్రం బాగా చూడాలి. మరి ఏపీ జాగ్రఫీని కావాలంటే మీరేంటంటే ఏపీ డిస్ట్రిక్ట్స్ మీద మంచి పట్టు ఉండాలి. సో ఏపీ డిస్ట్రిక్ట్ మీద ఆంధ్రప్రదేశ్లో ఏ బుక్ కూడా మన మాదిరి లేదు. కష్టపడి దాదాపుగా 45 రోజులు కష్టపడి మీకోసం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల యొక్క సమాచారాన్ని 100 పేజీల రూపంలో మన ఉత్తమ్స్ అకాడమీ అనేది బుక్ మీకు అందిస్తుందన్నమాట. సో అది కూడా మీరు స్పెషల్ కోర్స్ ఉంది, కేవలం ఈ యొక్క 90 రూపీస్కే కోర్స్ ఉంది. కంప్లీట్గా ఈ వీడియోస్ విత్ ఎగ్జామినేషన్స్ కూడా ప్రతి జిల్లా యొక్క సమాచారం, అక్కడ ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ అయితేనేమి, ప్లేసెస్ అయితేనేమి, రివర్స్ అయితేనేమి, పండుగలు ఏమైనా ఉన్నాయా, పర్సన్స్ ఎవరున్నాయా, జే ట్యాక్స్ ఏమైనా ఉన్నాయా, అక్కడ ఉన్నటువంటి ఎన్ని అభయారణ్యాలు ఏమైనా ఉన్నాయా, బోర్డ్ శాంక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇటువంటి అన్నీ కూడా తీసుకొని ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ఎక్కడ ఇక్కడ బుక్ లభించదో ఆ విధంగా తయారు చేసి మీకోసం పెట్టడం జరిగింది. ఇదైతే మాత్రం ఏపీ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా ఇక్కడ మీకు మ్యాక్సిమం జాగ్రఫీ కూడా మీకు కవర్ అయి ఉందన్నమాట. సో దాంతోపాటుగా మీకు ఫెస్టివల్స్, ప్రతి జిల్లాలో ఏం ఫెస్టివల్స్ ఫేమస్ ఉంది, డ్యాన్సెస్ ఎక్కడ ఉన్నాయి, పర్సన్స్ ఎవరు ఉన్నారు, రివర్స్ ఏమున్నాయి, ప్లేసెస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఏపీ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్లో ఉత్తమ్స్ అకాడమీ నందు మీకోసం ఉంచడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మరి దాంతోపాటుగా సీఎంస్ అంటే ఇప్పుడు కరెంట్ సీఎంసే కాకోకుండా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుండి సీఎంలు ఎవరు, అప్పుడు ఎవరు ఈ కింద సీఎంగా ఉండి పీఎం అయినారు, సీఎంగా ఉండి ప్రెసిడెంట్ కావడం జరిగింది, ఎవరు ఈ కింద సీఎం లేరు అని అడిగారు. కాబట్టి గతంలో కంపల్సరీ మనం పాత ఫస్ట్ నుంచి ఇంతవరకు సీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా, తప్పదు. గవర్నర్స్ అయితే అడగలేదు కానీ సీఎంలు అయితే మాత్రం ఖచ్చితంగా అడగడం జరిగింది. కాబట్టి కంపల్సరీ మన చీఫ్ మినిస్టర్స్ను మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఏ డ్యాముకు, ఏ ప్రాజెక్టుకు ఏ వ్యక్తి పేరు పెట్టారు అవి కూడా మనం చూసుకోవాల్సిందే. ఇవన్నీ కూడా మీకు మనకి జిల్లా ఇన్ఫర్మేషన్లో మీకు ఉందన్నమాట. సో మరి ఇవన్నీ కావాల్సిన వాళ్ళు ఇప్పుడే మీరు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉందన్నమాట. ఈరోజు మీరు సండే కూపన్ కూడా ఉపయోగించుకుంటే మీరు మరింత మీకు డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. సో ఏపీ కరెంట్ అఫైర్స్, సో 7 months కరెంట్ అఫైర్స్ మీకు జనవరి నుంచి కూడా మీకు అందుబాటు ఉంది. ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకా నవంబర్ నుంచి కూడా ఉందన్నమాట. బట్ జనవరి నుంచి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఫ్రీ ఫర్ ఆల్ కోర్సెస్, మీరు ఏ కోర్స్ కొన్నా కూడా కరెంట్ అఫైర్స్ మీకు ఫ్రీగా అందించబోతున్నాం. టుమారో లాంచ్ చేయబోతున్నాం తిన్నమాట. ఇందులో సండే ఇక స్పెషల్ సందర్భంగా ఫుల్ కోర్సుకు కానీ, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్కి కానీ, జీకే పీడిఎఫ్లు కానీ, టెస్ట్ సిరీస్ కానీ ప్రతి దాన్ని కూడా ఇక కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఫ్రీగా అందిస్తున్నాం. సో మీకు నచ్చిన కోర్స్ అయితే మీరు అయితే కొనుక్కోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యొక్క నెంబర్ 8688080802కి కాల్ చేయండి. సో ఇవి ఈ విధంగా మీరు నేర్చుకుంటే మాత్రం డెఫినెట్గా ఉంటుంది. దీంతో పాటుగా మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్స్ బాగా రండి. ఈ యొక్క తక్కువ సమయంలో నేను ప్రిపరేషన్ కొనసాగించలేదే, నాకు జాబ్ వస్తుందో రాదో అని పక్కన పెట్టి ఈ యొక్క తక్కువ సమయంలో మంచి రిజల్ట్ కావాలంటే వీటితో పాటుగా మీరు కంపల్సరీగా టెస్ట్ సిరీస్ రాయండి. ఎవ్రీ సండే ఫ్రీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. ఈరోజు రెండో రోజు. సో ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ దాదాపు 1000 మంది పైగా రాశారు. మరి రెండో గ్రాండ్ టెస్ట్కి అయితే అంత రెస్పాన్స్ రాలేదు. బట్ అంటే రేపు మనం రాస్తారు, మనం నిదానంగా రాస్తారు కదా, సండే రిలాక్స్ అయితే అంటారు. రిలాక్స్ కావద్దండి, ఎగ్జామ్ రాయండి. ఆ రాసిన తర్వాత మీరు కంపల్సరీ మళ్ళీ ఏం చేస్తారంటే ప్రింట్అవుట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ రాయండి. ప్రతి ఎగ్జామ్ రండి. మన ఉత్తమ్స్ అకాడమీలో దాదాపుగా మీకు 50+ టెస్టులు మీకు ఇప్పటికే ముఖ్యం ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీరు ఎగ్జామ్ రాయండి, సిన్సియర్ రాయండి. సో ఈరోజు ఎగ్జామ్ పెడితే దాదాపుగా ఒక 10 మెంబర్స్కు 80/80 వచ్చాయి. అది నేనైతే చెప్తున్నాను, ఇది నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదంటే మేము ఈసారి వాంటెడ్గానే 80 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్కి తప్పు పెట్టా. ఇది పోయినసారి 80 వచ్చాయన్నమాట. హైలీ ఇంపాసిబుల్ కదా.
సో దానివల్ల మీద డిస్టర్బెన్స్ అవుతుంది, డిస్టర్బ్ అవుతున్నాను, ఎంత వస్తున్నాయా ఓయమ్మ అనేసి. అందులో నేను వాంటెడ్గా నేను ఏం చేశానంటే ఒక 5 క్వశ్చన్స్కి తప్పు పెట్టా. అంటే సింపుల్ క్వశ్చన్స్ మళ్ళీ పెద్ద ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సర్ది పంచుకుంటా ఉంది, నేను చెప్పిన ఆన్సర్ 3 పెట్టా, కానీ ఆన్సర్ 5 అనమాట. సో అది కూడా వాళ్ళు ఏం చేశారు, 3 పెట్టి ఆన్సర్ పెట్టేసుకున్నారు. ఓకే, అంటే ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా ఏం చేశారంటే వాళ్ళు 5 తప్పులు పెట్టినా కూడా 5 కట్టేసుకుని 80 పెట్టుకున్నారు. సో దాన్ని బట్టి తెలిసింది కదా. సో అటువంటి వాళ్ళ వల్ల నష్టం. మిగతా వాళ్ళు డిస్టర్బ్ కామాకండి, డోంట్ డిసప్పాయింట్. వచ్చింటే వెళ్ళనుకుంటా అండి. నాకు తెలిసి ఎవరికి కూడా 100కు 80 రావు, ఎందుకంటే ఇంగ్లీష్ కష్టమే కదా, జీ కూడా చేయలేరు కదా. సో అదే వచ్చినాయంటే మీరు ఆలోచించుకోండి, మీరు ఎంతవరకు పెట్టారు మీరు ఆలోచించుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 క్వశ్చన్ మార్చాను, కీ రెక్టిఫై చేయడం జరిగిందనమాట. అంతే, నేను చెక్ చేసాను. ఎందుకంటే పోయినసారి 80 వచ్చాయి కదా, ఈసారి కూడా అట్లే వస్తాయేమని పెట్టి 5 క్వశ్చన్స్ వాడిగానే నేను తప్పు పెట్టినా కూడా 80 వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు మరి వాళ్ళు ఎందుకు ఎగ్జామ్ రాసిన అర్థం కాదు. సో దయచేసి అటు రాయొద్దండి, అటు రాసి మీద డిస్టర్బ్ చేయొద్దండి. అదేవిధంగా మీరు కూడా నాకు అంత మార్కు రాలేదు మీరు డిస్టర్బ్ కామాకండి. మేబీ వాళ్ళు దొంగ మార్కులు వేసుకుంటారేమో అనుకోండి. ఎవరు కూడా సిన్సియర్గా రాయండి. దానివల్ల మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు తప్పితే మిగతా మోసగించుకోవడం లేదు. ఏదో మీ పేరు కోసం వేరే మార్కులు వస్తే నో యూస్. దానివల్ల మనకు కావాల్సింది అది కాదు, జాబ్ కావాలి. అప్పుడు మీరు గొప్పవాళ్ళు. ఇక్కడ మనం పెట్టే మార్కు 80 వస్తే అది మీరు ఒకసారి ఊహించుకోండి. అది ఎంతవరకు మీరు కరెక్ట్గా మార్క్ వేసుకున్నారో మీరు చెప్పండి, మీరే ఊహించుకోండి. మీ ఇద్దరికి నేను వదిలేస్తున్నాను అనమాట. సో కాబట్టి నేను తర్వాత మీరు రెక్టిఫై చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు మీకు ఎక్కడైనా సరే డౌట్ ఉందంటే మాత్రం మా దృష్టికి తాండి, మీరు ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ మీకు అందిస్తాను అనమాట. ఇది మిత్రమా. సో ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ అనేది ఏ విధంగా చదవాలనేది చెప్తున్నాను. మీరు దీన్ని బట్టి మీరు కొంచెం ముందుకెళ్ళండి, డెఫినెట్గా మనం సక్సెస్ సాధిస్తాం. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.